ప్రభునందు ప్రియా దేవుని ప్రజలారా, మీ అందరికీ సర్వశుభాలు కలుగునుగాక. ఈ క్రిస్మస్ కాలంలో మనం ఉన్నాము. నేను చెప్పేటువంటి ఈ ప్రసంగం బైబిల్ చెప్పినటువంటి కొన్ని జాగ్రత్తలు మనం ఎవరమైనా ప్రతి ఒక్కరికి, మన ఇంట్లో పిల్లలకైనా భర్త భార్యలకైనా ఎవరమైనా మన శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి ఎవరికైనా చెప్పే జాగ్రత్త అంటాం. ప్రయాణంలో జాగ్రత్త, ఇంట్లో జాగ్రత్త, కూర్చున్నప్పుడు జాగ్రత్త, పనుల్లో జాగ్రత్తగా ఉండు, జాగ్రత్త అని పండగల వేళలోనే కాదు, ప్రతి సమయంలో కూడా జాగ్రత్తగా ఉండండి అని మేలు కోరి శ్రేయోభిలాషులు అందరూ ఒకరికొకరు చెప్పుకుంటుంటారు. జాగ్రత్త, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్ అని ఎలా చెప్పుకుంటామో జాగ్రత్త అనే మాట కూడా మాటికి వస్తుంది. సంవత్సరానికి ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తామేమో కానీ, సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ అంటాం, ఈస్టర్ అంటాం, గుడ్ ఫ్రైడే అంటామేమో కానీ జాగ్రత్త అనే మాట అయితే రోజులో అనేక విషయాల్లో అనేక మందికి మనం చెప్పుకుంటూ మనం కూడా జాగ్రత్తగా ఉన్నాం. మరి బైబిల్ చెప్పే జాగ్రత్తలు అంటే మీకు త్వరగా మీకు చెప్తాను. చూడండి, ఇర్మియా గ్రంథకర్త అంటాడు 9వ అధ్యాయం 4-5 అంటాడు, మీలో ప్రతివాడును పొరుగువాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి, సహోదరునైనను నమ్మద్దు, నిజముగా తంత్రగొట్టయిపోయి సహోదరుని కొంపలు ముంచుతారు, కొండేలు చెప్పుటకై తిరుగులాడతారు, సత్యం పలకకుండా ప్రతివాడు తన పొరుగువారిని వంచేస్తాడు, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసం చేసుకుని ఉన్నారు, ఎదుటివాని తప్పులు పట్టుకుంటానికి ప్రయాసపడతారని ఇర్మియా గ్రంథకర్త 9వ అధ్యాయం 4-5 చూస్తుంది. గమనించండి, ఎక్కడైనా సరే చాలామంది ఎలా ఉంటారంటే, వాళ్ళు చూసినప్పుడు ఆ మనుషుల ముందేమో చాలా పొగుడతారు, బాలే ప్రార్థన పెట్టారు, బాగా మీటింగ్ జరిగింది, మీరు చాలా మంచివారు, వెరీ గుడ్, వెరీ నైస్, వెరీ సో గ్రేట్ అంటారు. కానీ చాటుకెళ్ళి ఇంకోలాగా చెప్పుకుంటారు. అందుకని ఎవరిని కూడా పొగిడేరని పొంగొద్దు, ఎవరన్నా నిరాశపరిచని కురిగిపోవద్దు. ఎవరో మాటల మీద మన లైఫ్ ఆధారపడకూడదు, మనుషులేని మంది. అందుకని మనుషులే కనుక వాళ్ళ మాటలను ఎవరో కృంగదీశారనేం కురిగిపోమగా, అదే నిజం కాదు, అది వాస్తవం కానే కాదు. అందుకని నమ్మొద్దు, ప్రేమిద్దాం, అన్నదానం చేద్దాం, వస్త్రదానం చేద్దాం, కరువులు ఉంటే కష్టాలుంటే సహాయం చేద్దాం, ప్రేమిద్దాం, ఆదరిద్దాం, అలాగే కలిసిమెలిసి ఉందాం, అందరితో కూడా వందనం చేద్దాం, పరిశుద్ధంగా ఉందాం, సమాధానంగా ఉందాం. కానీ ఒకే విషయం, నమ్మటం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నమ్మకూడదు అని లేఖనాలు మనం చూస్తాం. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండమంటాడు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఏమంటే మనుషుల గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదిగో తోడేళ్ళ మధ్య గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, పాముల వల్ల వివేకంగా ఉండండి, పావురముల నిష్కపటంగా ఉండండి, మనుషుల గురించి జాగ్రత్తగా ఉండమంటాడు. కనుక మనం అందరం కూడా ప్రతి ఒక్కరి గురించి ఎవరిని మనం అపార్థం చేసుకోవద్దు, ఎవరి మీద మనం కోపపడద్దు, ఎవరిని కూడా. ఇంకా లేఖనాల్లో మనం లోతులోకి వెళ్ళిపోతే, నీ ప్రక్కన పండుకున్న భార్య ఎదుట కూడా నీ నోటికి చిక్కం పెట్టంటాడు, నమ్మొద్దు అంటాడు. భార్యను కూడా నమ్మొద్దు, ప్రేమించు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మనుషుల విషయంలో, ఇంట్లో విషయంలో, తోటివారి విషయంలో, పొరుగువారి విషయంలో. అందరూ మన మనుషులే కావచ్చు, కానీ మన మనసు లాంటి వాళ్ళది కాదు, మనలాంటి మనసు ఉండదు. కనుక నా రూపంలో పుట్టిన నా పిల్లలైనా, రక్తం పంచుకున్న పిల్లలైనా నా పిల్లలే, నా రూపురేఖలే, నా చేష్ట, కానీ నా మనసు వేరుంటుంది వాళ్ళ మనసు. కనుక ఎవరు ఎలా ఉంటారో గమనించలేం. కనుక మనుషుల గురించి చాలా జాగ్రత్తగా ఉండమని బైబిల్లో చెబుతుంది. ఇక రెండవదిగా మనం చూస్తే, మందిరానికి వెళ్ళినాక చాలా జాగ్రత్తగా ఉండండి. మందిరానికి వెళ్ళినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, మంచి మేలు జరిగితే, ఉపకారాలు జరిగితే సంతోషపడిపోయి చాలా పొంగిపోయి దేవునికి ఎన్నెన్నో మొక్కుబడులని చెప్పుకుంటారు. నేను అలా చేస్తాను, ఇలా చేస్తా, నాకు అది చేస్తా, ఇది చేస్తా, చాలా గొప్ప చెప్పుకుంటారు దేవుని దగ్గర. కానీ మర్చిపోతారు, ఆ మొక్కుబడి చెల్లించుకోరు. ఆ మొక్కుబడి చెల్లించుకుంటే పెద్ద ప్రమాదం.
చెప్పకుండా మొక్కుకోండి ఉండటమే మంచిది, కానీ మొక్కుకున్నాక చెల్లించకపోతే మాత్రం అది నోటితో చేసుకునే నోటి ద్వారా తెచ్చుకునేటువంటి పెద్ద అది దుఃఖం, వేదన, శ్రమ అని ప్రసంగి గ్రంథకర్త 5వ అధ్యాయంలో చెబుతాను. అందుకనే దేవుని మందిరం అన్ని ప్రవర్తన జాగ్రత్తగా బయటలాగా లోకంలో మనుషులు ఎరితనంగా నోటుకొచ్చినట్టు మాట్లాడమాక. దేవుని మందిరంలో చాలా డిసిప్లిన్గా ఉండు, భయంతో ఉండు. నువ్వేం చెప్తున్నావో జాగ్రత్తగా ఉండు, ఏమంటున్నావు చూడు. కనుక దేవుని మందిర విషయంలో నోరుని దేవుని ప్రార్థన చేయటానికి ఉపయోగించుకో. ఒక పద్ధతిగా ఉండాలి. దేవుని మందిరంకి వెళ్ళినట్టు ఇచ్చలవిడిగా ఏది బట్టి అది మాట్లాడేసి ఆ సమయానికి ఏదో చెప్పేసి తర్వాతకి వెళ్ళి మనం తప్పించుకుందామని అనుకోమాక. దేవుని ఎదుట పలికిన మాట గురించి దేవుడు అడుగుతాడు లెక్క. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మందిరంలోకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన విషయంలో, వాక్యం వినే విషయంలో, దేవుని సన్నిధిలో ప్రవర్తించే విషయంలో చాలా జాగ్రత్త. ఏదో మనుషులు ఎదుట మాట్లాడినట్టుగా దేవుని ఎదుటికి కూడా మాట్లాడి నోటుకొచ్చినట్టు మొక్కుబడి చేసుకోవటం, తర్వాత మొక్కు చెల్లించుకొని ఉండటం, కృతజ్ఞత లేకపోవటం, దేవునికి చెల్లించవలసినటువంటి ఆ సమయాన్ని. కానీ చూడండి, ఇక నేను చాలామంది అంటారు యేసు ప్రభు వారు నన్ను ఈ కష్టం నుండి రక్షిస్తే తప్పిస్తే నేను అసలు చర్చేమన్నా ప్రార్థనేమన్నా అసలు చచ్చిన బతికిన ఇక్కడే ఉంటా అంటాడు. కానీ కొంచెం ఆరోగ్యం రాగానే చర్చి గుర్తురాదు అన్నమాట. అది ప్రమాదం. నువ్వు ఎవరితో మాట్లాడావు? దేవుని దూతల ఎదుట దేవునిది మాట్లాడు. జాగ్రత్త, దేవుడు లెక్క అడుగుతాడు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండమని బైబిల్లో సెలవిస్తుందండి. ఇక 3వ జాగ్రత్త, విగ్రహములతో జాగ్రత్తగా ఉండండి. విగ్రహాల జోలికి వెళ్ళమాకండి. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఉంది, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. ఇదేంటంటే క్రైస్తవులైన దేవుని ప్రజలు, యేసుప్రభువు నమ్ముకున్న వాళ్ళు విగ్రహాల జోలికి వెళ్తారు అంటే దీని అర్థం ఏంటంటే కొంతమందికి మనుషులే విగ్రహాలు. ఉదాహరణ చూడండి, ఒక ఊరిలో ఒక పాస్టర్ గారిని దగ్గరికి వెళ్ళి ఒక సంఘం ఉన్న ఆ సంఘస్థులను అడిగితే, ఆ పాస్టర్ గారికి దగ్గరికి వెళ్ళే విశ్వాసం అడిగితే వాళ్ళు ఏమంటారంటే, నేను అడిగాను, యేసు ప్రభు వారు ఎవరో మాకు తెలియదు కానీ మా పాస్టర్ గారే మాకు యేసు ప్రభు, మా పాస్టర్ గారే యేసు ప్రభు. నేను విన్నాను స్వయంగా, చాలా ఆశ్చర్యపడ్డాను. నేనన్నా కాదమ్మా, మీ పాస్టర్ గారు దేవుడు కాదు, ఆయన దైవజనుడు, అంతే, సేవకుడు. లేదు మాకు యేసుప్రభు గారు ఎలా ఉంటాడు తెలియదు, ఆయన చేస్తే మాకు స్వస్థత, ఆయన చూసుకుంటే మాకు దేవుని చూసినట్టే. ఇది ఒక విగ్రహం. అంటే వాళ్ళకి ఎవరు? యేసు ప్రభు కాదు వాళ్ళకి, అది ఒక విగ్రహం. అంటే మనిషే, దైవ సేవకుడే వాళ్ళ గుండెల్లో ఒక విగ్రహంలాగా ఉండిపోయాడు. కొంతమందికి బాసులు, కొంతమందికి స్నేహితులు, కొంతమంది రకరకాలైనటువంటి ఇష్టమైన మనుషుల్లో గుండెల్లో పెట్టి ఎప్పుడు నీవే నా కళ్ళల్లో మెదులుతున్నావు, ఎప్పుడు నిన్నే గుర్తు చేసుకుంటున్నా అంటారే, అదిగో అదేనండి విగ్రహాలంటే. బైబిల్ చెప్తుంది ఏంటి? మన హృదయంలో క్రీస్తు ప్రతిష్ఠ ఉండాలి. యేసు ప్రభుకు తప్ప వేరే వాళ్ళకి స్థానం ఉండదు. మనుషులందరినీ ప్రేమించాలి, మనుషులందరినీ గౌరవించాలి, అందరితో సమాధానం. కానీ విగ్రహంలాగా ఉండదు. అంటే గుండెల్లో ముద్ర వేసుకోకూడదు ఎవరిని కూడా. దేవుడు తప్ప మన గుండెల్లో ఎవరు ఉండకూడదు. వాక్యం తప్ప, ఆత్మీయత తప్ప, పరిశుద్ధాత్మ దేవుడు తప్ప ఉండకూడదు. అలా కాకుండా ఇంకెవరినైనా వాళ్ళని వీళ్ళని వేసుకుని ఎప్పుడు ఆయన తరుస్తూ ఉన్నావా? వాళ్ళు మేలు చేయొచ్చు, ఉపకారం చేయొచ్చు, నీకు ఏదో క్షేమం, వాళ్ళ ద్వారా లాభం కలగదు. కానీ వాళ్ళు నీకు దేవుడు కాదు, వాళ్ళు నీకు విగ్రహంలాగా ముద్ర వేసుకుని ఉండకూడదు. ఎప్పుడు ఇక వాళ్ళ మీదే, వాళ్ళ మాటలే, వాళ్ళు చెప్పినట్టు ఏంటా అన్నట్టుగా ఉన్నావా? జాగ్రత్త, అది ఒక విగ్రహం అనుకో. కానీ తర్వాత మనం గమనించినట్లయితే మరి చాలా చోట్ల తిండిని గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. చాలామంది తిండిపోతుల గురించి జాగ్రత్తగా ఉండాలి. తిండిపోతులతో సావాసం చేయకూడదు. తిండిపోతనం ప్రమాదకరం. తిండిపోతనం కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14 నుండి 17 వరకు చూస్తే ఏశావు గురించి చెప్పబడింది. అంటే తిండిపోతనం అంటే ఇక్కడ ఒక మాట మీకు చెప్తాను. అతను ఆకలితోనే ఉండి తమ్ముడు దగ్గర ఉన్న ఆహారాన్ని ఆశించి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఏశావు ఆకలితోనే ఉన్నాడు, ఆకలి తీర్చుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే తిండిపోతనం అంటే, ఆలోచన చేయండి, ఇక్కడ దేవునికి మహిమ లేనటువంటిది ఏ ఆహారం మనం తిన్నా ఆ తిండిపోతనం కింద లెక్క వస్తుంది. దేవునికి మహిమ లేదు, తర్వాత మన విలువ కోల్పోయేటువంటి పరిస్థితిలో ఆహారం అక్కడ తిన్నామా ఆ ఆహారమే తిండిపోతనం. అంటే నీ విలువ నీకు ముఖ్యం కాదు, దేవుని చిత్తం ముఖ్యం కాదు, నీకు తిండే, నీ కడుపే నీకు దేవుడు అయిపోయాడు అక్కడ.
అది నీకు అది ప్రమాదం అని ఆ తిండిబోతను తొలగించుకో, ఆ విషయంలో జాగ్రత్త అని బైబిలు సెలవిస్తుందండి. కనుక ఇంకా మనం చూస్తే కొంతమంది ఏం చేస్తారంటే, మేము ఎవరికి ఏం హాని చేయమండి, అల్లరికెళ్ళం, దూషణకెళ్ళం, పాపాలు చేయము, లోపాలు చేయము, వాగము, తీర్చం, ప్రార్థన ఏం లేదు, మౌనంగా ఉంటామండి, మత్తుగా ఉంటాం. అది బైబిల్ ఏం చెబుతుందంటే లూకా సువార్త 21:34 ఉంది. మీరు ఉదయం ఒక తిండి వలన మత్తు వలనను ఐకిక విచారం వలన మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్లుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఐకిక విచారం చాలా ప్రమాదం. అదొక మత్తు. ఆ మత్తు నుండి బయటికి రా. ఆ విషయంలో చాలా జాగ్రత్త పడమంటాడు. ఇక చూస్తే నాలుక గురించి చాలా జాగ్రత్తగా ఉండు. నాలుక ఎంతో మంచిదో, మాట్లాడాలంటే నాలుక అవసరం, తినాలంటే నాలుక అవసరం. కానీ అదే నాలుక ఎంతో ప్రమాదకరం, వాడటం ఉపయోగం లేకపోతే. నన్ను నాలుక పాపం చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటానంటాడు 39వ కీర్తన 1వ వచనంలో. నాలుక పాపం చేస్తుంది కనుక భక్తిహీనులు మన ఎదుట ఉన్నప్పుడు మన నోటికి చిక్కం పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి. కనుక నాలుక విషయంలో చాలా జాగ్రత్త. ఇక 5వ విషయం మనం గమనిస్తూ ఉంటే, ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే బైబిల్ చెప్పే జాగ్రత్తలో మనం అపోస్తుల కార్యం గ్రంథాల్లో మనం చూస్తూ ఉంటాం. కొర్నేలి చాలా ధర్మకార్యాలు చేసేవాడు. తన ధర్మకార్యాలు ప్రార్థనలు దేవుని వద్దకు వెళ్ళిపోయినట్టు చూస్తాం. అయితే ధర్మకార్యాల గురించి చెప్పేటప్పుడు ఏదైనా దేవుని సేవకు సమర్పించుకోవాలన్నా, ఏదన్నా దేవునికి ఇవ్వాలన్నా, ఏదన్నా మనం ఇచ్చేది ఇంకోళ్ళకి తెలియకూడదు. నీవు కుడి చేతితో చేసేది ఎడమ చేయికి తెలియని మాక రహస్యమందు చూస్తున్న దేవుడిని అంటే దేవునికి తప్ప ఎవరు తెలియకూడదు. అంటే అది మనం రహస్యంగా చేసేదే దేవునికి తెలుస్తుంది. అలా పబ్లిక్గా అందరికి తెలిసేలాగా చేసేవనుకో, ఇంకా దేవునికి ఏముందిగా, మనుషులకి తెలిసేలాగా చేసేస్తాం. ఇంకా దేవునికి ప్రత్యేకంగా నువ్వు ప్రత్యేకత ఇచ్చినట్టే ఉంది. ఇది దేవునికే తెలియాలి నేను ఇచ్చే కానుక. అందుకని అంటాడు, నీవు ధర్మం చేసినప్పుడు కుడి చేసి ఎడమ చేతి తెలియకుండా. అలాగే మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వల్ల ఇంత ప్రార్థనా పనులకు రోడ్ల మీద అందరికి చూపించుకోవసల. తర్వాత ఉపవాసాన్ని రహస్యంగా ఉంచుకోగాని అందరికి తెలిసేది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. దేవుడు నీ ధర్మానికి, నీ ప్రార్థనకి, నీ ఉపవాసానికి ప్రతిఫలం ఇచ్చేలాగా చెయ్యి. వాటిని పబ్లిసిటీ చేసుకున్నాం, అందరూ ఎదుట చూపించుకున్నాం, కనపరుచుకున్నాం అనుకో, దానితో నీకు వచ్చేది ఏం లేదు, ఉన్నది పోద్ది. కనుక జాగ్రత్త ఉండమని బైబిల్ చెబుతుంది. కనుక మన తినే విషయంలో కూడా చాలామంది ఆహారం తినే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా ఎవరి దగ్గర ఎలా తినాలో, ఎక్కడెక్కడ ఎలా తినాలో బైబిల్ మనకు చెబుతుంది క్లియర్గా. కనుక మనం వినే విషయంలో జాగ్రత్తగా ఉందాం. వినే విషయంలో కూడా ఏది బట్టే తినకూడదు. మార్కు సువార్త 4:21 యేసు ప్రభు చెప్పాడు స్వయంగా, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్త. నిన్ను పాడు చేసే వాటిని వినవాక, నీ మనసును పాడు చేసి, నీ భక్తిని పాడు చేసి, నీ ఆత్మీయతను ఖరాబు చేసి, నీ జీవితాన్ని సర్వనాశనం చేసే మాటలు అవి ఎంత తీయగా ఉన్నా, ఎంత నునుపుగా ఉన్నా, ఎంత ఇష్టంగా ఉన్న ఆకర్షణీయంగా ఆ మాటలు వినమని దాని ద్వారా నీకు వచ్చేది ఏమీ లేదు. కనుక వినే విషయం ఈ బైబిల్ జాగ్రత్తలు మీరు పాటిస్తే తప్పకుండా మీరు ధన్యులు అవుతారు. జాగ్రత్త లేనివాళ్ళు, కేరింగ్ లేనివాళ్ళు ఏమవుతారంటే, కేర్లెస్గా ఉన్నామనుకో చాలా నష్టాలు, కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రయాణంలో ఎలా జాగ్రత్తగా ఉంటామో, పనిలో జాగ్రత్తగా ఉంటామో, చేసేదానిలో ప్రతి విషయంలో జాగ్రత్తగా మాట్లాడే విషయం ఈ బైబిల్ చెప్పిన ఈ జాగ్రత్తలు మీరు పాటిస్తే తప్పకుండా మీరు ధన్యులు అవుతారు, భద్రపరచబడతారు. పండగ వేళల్లోనే కానీ, ఏ కాలంలోనే, ఏ వేళని, ఏ రోజైనా, ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు మిమ్మల్ని భద్రపరుస్తాడు. మనం జాగ్రత్తగా ఉండవలసిన విషయంలో జాగ్రత్తగా ఉండకంటే దేవుడా ప్రభా అని ప్రభు మీద నిందలేయకూడదు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు బైబిల్లో దేవుడు చెప్పాడు. ఈ జాగ్రత్తలు కలిగి మనం ఉండి దేవుని సన్నిధిలో కొనసాగితే అన్ని విషయాల్లో దేవుడు మన విషయంలో కేర్ తీసుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు అలాంటి ఆశీర్వాదాలకి ఈ సందేశం మీ అందరిని పాత్రలుగా చేయనుగాక. ప్రభు కృప మీకు తోడైనగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.